ఈరోజు ఒక సుదినం. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధిస్తే స్వాతంత్రానంతరం మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని మనం తయారు చేసుకొని 1949 జనవరి 26న సర్వసత్తాక రాజ్యంగా గణతంత్ర రాజ్యంగా ఏర్పడినటువంటి రోజు ఈ రిపబ్లిక్ డే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆ రాజ్యాంగం ద్వారా మనందరికీ ముఖ్యంగా నిమ్న వర్గాలకి బడుగు వర్గాలకి రాజ్యాంగంలో అందించినటువంటి హక్కుల్ని నిరంతరాయంగా రక్షణ కల్పిస్తూ పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. అత్యధిక కాలం 50 సంవత్సరాల పైన సుదీర్ఘంగా పార్లమెంటేరియన్ గా పనిచేసినటువంటి ఘనత బాబు జగజీవన్ రావు గారు. పార్లమెంటేరియన్ గానే కాదు, వివిధ శాఖలకి కేంద్ర మంత్రిగా, కార్మిక మంత్రిగా, రైల్వే మంత్రిగా, అగ్రికల్చరల్ మినిస్టర్గా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, అన్ని శాఖలకి రక్షణ మంత్రిగా, ఏ శాఖ ఇచ్చినా కూడా తనదైన ముద్ర ఆ శాఖలో చూపించినటువంటి గొప్ప వ్యక్తి జగజీవన్ రావు గారు. దళితుడంటే ఏదో చిన్న చిన్న శాఖలు కాదు, భారత రక్షణ శాఖ మంత్రిగా ఇస్తే యుద్ధాలను ఫేస్ చేసి భారతదేశాన్ని రక్షించాడు. అగ్రికల్చర్ మినిస్టర్గా బాధ్యతలు అప్పచెప్తే అక్కడ ఒక విప్లవం, అగ్రికల్చర్ సంబంధించి బ్రహ్మాండమైనటువంటి మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చి అగ్రికల్చర్ను ముందు నడిపించాడు. తపాలా శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి సుదీర్ఘకాలం మార్పులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు, అత్యధిక శాతం దళిత వర్గాలు మొట్టమొదటిగా రైల్వేల్లో తంతి తపాలా పోస్టుల్లో ఉద్యోగాలు వచ్చినాయంటే లక్షలాది మంది కోట్లాది మంది జీవనం పొందే పరిస్థితులు వచ్చినాయంటే ఆ రోజు బాబు జగజీవన్ రావు గారు తీసుకున్న చర్యల వల్ల అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. భారతదేశానికి ఉప ప్రధాని అయ్యాడు. ప్రధానమంత్రి త్రుటిలో తప్పిపోయింది. కేవలం దళితుడనే సాగుతో ఆయన్ని ప్రధానమంత్రి కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు అడ్డుకున్నటువంటి పరిస్థితి చాలా విచారకరం. లేకపోతే మొట్టమొదటి దళిత ప్రధానమంత్రి భారతదేశానికి బాబు జగజీవన్ రావు గారు ఉండుండేవాడు. ఆ రోజు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ కుట్రల ఫలితంగా ఆయన ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసలు, అదేవిధంగా ఇబ్బందులు పడ్డప్పటికీ మీరందరూ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఏ విధంగా ఈ విగ్రహావిష్కరణ జరిగిద్దాం అనుకుంటే ఈరోజు ఒక మంచి రోజు. ఎందుకంటే జనవరి 26 అంటే భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడినటువంటి రోజు. అనుకోని రీతిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు, విజయవంతమైంది. దీనికి పూర్తిగా సహకరించినటువంటి వేములపల్లి రామకిరణ్ గారికి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.